భారీ వర్షానికి మెదక్ జిల్లా రేగోడు మండలం తిమ్మాపురంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతు వాగు దాటుతుండగా నీటి ఉధృతిలో చిక్కుకున్నాడు. నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతుండగా స్థానికులు తాడుతో బయటకు లాగి రక్షించారు. చెట్టు చెట్టు రాయ్ చెట్టుకిరా టేక్మాల్ మండలం ఎల్లుపేట వద్ద నార్సింగ్ పెద్దశంకరంపేట గ్రామాల మధ్య రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీని వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది మోదలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఓ మై గాడ్, ఎవరు కూడా రావద్దని చెప్పాలి. గజ్వేల్ నెక్స్ట్ రామాయణపేట వైర్లు కరెంట్ అయితే వేయలే కదా, ఏ చూసినా కానీ వాటరే మొత్తం. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనపూర్ మండలం దూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాంసూర్పూర్ వద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో కుంటి సిర్గాపూర్ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. चावल अच्छे है हमारा। మెదక్ సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా చిగురుటాకులా వణికిపోతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ భారీ వర్షాలు ఇప్పటికి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాను కుండపోతగా వర్షాలు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో పెద్దశంకరపేటలో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం కల్లా దాదాపుగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా టేక్మాల్ మండలంలో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామాయంపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా చాలా కాలనీలో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి రామాయంపేట పట్టణంలో నెలకొంది. అదేవిధంగా రామాయంపేట సిద్దిపేట రహదారి జాతీయ రహదారి 765 డీజీ రహదారి కూడా రామాయంపేట శివార్లో వరద ఉధృతికి తెగినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అటు సిద్దిపేట మెదక్ జిల్లా మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ నియోజకవర్గంలోని హవేల్ ఘనపూర్ మండలంలో దూప్సింగ్ తాండా కూడా జల విలయంతో విలవిలలాడుతోంది. అక్కడ ఆ తండా చుట్టూ కూడా వాగులు వంకలు ఉండడంతో భారీగా వరద నీరు చేరి ప్రజలంతా కూడా ఇళ్లపైకి ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అదే మండలంలోని హవేల్ ఘనపూర్ మండలంలోని తిమ్మా నగరంలో కూడా అదే పరిస్థితి. కొంతమందిని తాళ్ళు కట్టి బయటకు తీసుకొచ్చారు అధికారులు. మిగతా ప్రాంతాల్లో కూడా మిగిలిన వారిని కూడా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ పట్టణంలోని కూడా సాయినగర్ కాలనీ మరికొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంజీరా నదికి భారీగా వరద కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 30,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఈ ప్రస్తుతం సింగూరు యొక్క 2 గేట్లు ఎత్తి కూడా నీటిని దిగువకు మంజీరా నదిలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రేపు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఎవరు కూడా మంజీరా పరివాహక ప్రాంతాల్లో
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. దాదాపుగా గత వారం కూడా అంతా కూడా అటు ఏడుపాయల కావచ్చు, అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు, మంజీరా ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తిగా పొంగిపొర్లాయి. ఈ రోజు నుంచి కూడా మళ్ళీ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలేస్తున్నారు. అదేవిధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా తీవ్ర వర్ష ప్రభావం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఎక్కువగా మెదక్ జిల్లాపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువ ఉంది. దాదాపుగా జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 20 మండలాల్లో కూడా 10 కంటే సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. చాలా గ్రామాల్లో అటు చెల్మెడ కావచ్చు, నిజాంపేట కావచ్చు, పలు ప్రాంతాల్లో కూడా చెరువులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ఆ నీరంతా కూడా జాతీయ రహదారిపైకి చేరడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లా, ముఖ్యంగా మెదక్ సంగారెడ్డి జిల్లా భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా మాత్రం చిగురుటాకులా వణుకుతుందనే చెప్పవచ్చు. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, మెదక్ జిల్లా నుంచి.